మమ్మల్ని అందరినీ ఉదయకాల సమయం నుంచి మరి విశాఖపట్నం నుంచి ఇంత దూరం రావడం జరిగిందండి. మరి మేము కూడా ఒకప్పుడు మరి ఎవరైనా సువార్తని దేవుడి కోసం యేసుప్రభు కోసం చెప్పాలి అంటే నేను కూడా చాలా చిరాకు పడేదాన్ని. ఎవరు కూడా చెప్పినప్పుడు మరి నాకు చాలా కోపం వచ్చేది, కావాలని గొడవ పడేదాన్ని. మరి దేవుడు ప్రియులారా చూడండి, ప్రసవ వేదన అనుభవించిన తర్వాత తల్లికి ఎంత ప్రసవమైన తర్వాత తల్లికి ఎంత ఊరట వస్తుందో, తల్లికి ఎంత ప్రశాంతత వస్తుందో, మరి అటు రీతిగా కష్టాలన్నీ నాకే పెట్టవా, కష్టాలన్నీ నాకే వచ్చాయా అని చెప్పి నేను చాలా మట్టుగా దేవుళ్ళు అనబడిన వారిని అందరినీ నేను తిట్టుకుండేదాన్ని. నేను ఇన్ని పూజలు చేస్తున్నాను, నేను ఇన్ని మొక్కుబళ్ళు చేస్తున్నాను, నేను అలా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను, ఏంటి మరి పరిస్థితి ఏంటి అని చెప్పి ఎప్పుడు నాకు సమాధానం వస్తుందని చెప్తే మరి ఒక అన్నయ్య ద్వారాగా మరి ఇలాగ యేసుప్రభు కోసం నేను విన్న తర్వాత ఇదేంటో బాగుందని చెప్పి మరి మీరే ప్రార్థన చేయండి అని నేను అన్నయ్యకి చెప్పడం జరిగింది. అన్నయ్య అన్నాడు, నీకు దాహం వేస్తే నేను మంచినీళ్ళు తాగితే నీ దాహం ఎలా తీరుతుందమ్మా, మరి నీ కొడుకు నీ సమస్య, మరి నాకు మా అబ్బాయి పేరు లోకేష్ అండి, అబ్బాయి మరి చూడడానికి పెద్దవాడు 28 సంవత్సరాలు దాటాయి. అలాంటి పిల్లవాడు చిన్న పిల్లవాడిలాగా ఉంటాడు, మైండ్ సెట్ అది మరి ఎదగటం లేదని చెప్పి నేను చాలా మట్టుగా విపరీతమైన మరి చాలా విధాలమైన పనులు చేశాను. వాటి వల్ల ఎక్కడ మా అబ్బాయికి ఉపయోగం లేకపోయింది. మరి ఆఖరికి కూడా మరి మా అన్నయ్య అన్నాడు, యేసుప్రభు దగ్గరికి రా ప్రార్థన చెయ్యు అని అంటే, మీరు అందరూ దేవుడి బిడ్డలు కదా, మా అబ్బాయి కోసం, మా కుటుంబం కోసం, మీ బావగారి కోసం ప్రార్థన చేయండి అని అంటే వాళ్ళు ఈ మాట అనడం జరిగింది, నీకు ఆకలిస్తే నువ్వే తినాలి కదా అని. మరి ఆ సమయంలో నేను మరి దేవుడి మరి ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా 2016 జనవరి నెల 22వ తారీఖు శుక్రవారం నాడు మరి మా పిల్లలిద్దరిని మరి మా వారిని తీసుకొని ఒక మరి మా చర్చికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు మాకు తెలియకుండా ఉదయం 10 నుంచి రాత్రి ఆ సాయంత్రం 6 గంటల వరకు మేము ఆయన సన్నిధిలో గడుపుతున్నామని, ఆయనతో మేము ఏకీభవిస్తున్నామని, నా ప్రార్థనలో మరి ఉపవాసంతో మేము ఆయన సన్నిధిలో గడుపుతున్నామని నిజంగా నాకు తెలియలేదు ప్రియులరా. కానీ అది తెలుసుకున్న తర్వాత మా అబ్బాయి ఎలా ఉన్నాడు అన్నది పక్కన పెడితే దేవుడు ఏంటంటే ముందు నన్ను పట్టుకున్నాడు. హల్లెలూయా, దేవుడు నన్ను పట్టుకున్నాడు. చూడండి, మునుపటి వాటికంటే కడపటి వారు మరి బెటర్ అని చెప్పి మునుపటి వారికంటే వెనకాల ఉన్న వాళ్ళకంట మరి ముందు వారికంటే వెనకాల వచ్చిన వారట దేవుడట బహు బలముగా వాడుకుంటాడట. అటు రీతిగా మరి చూడండి, దేవుడు గొప్పతనం ఏంటని బైబిల్ చదవడం మొదలు పెట్టాను. దేవుడు గొప్పతనం ఏంటని మరి ముందుగా మనకు ఒక ఇల్లు వస్తుందనో, మరి ఒక అమెరికా అల్లుడు వస్తాడనో, ఓ 3 అంతస్తులు బంగ్లా కట్టుకుంటామనో మరి నేను చదవలేదు. కానీ నేను చదివి తెలుసుకున్నది ఏంటంటే మొట్టమొదట ప్రశాంతత వస్తుంది. హల్లెలూయా, దేవుడి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రశాంతత అనేది లభిస్తుంది. రోజుకి ఎంత సంపాదించినా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. రోజుకి ఎంత సంపాదించినా చక్కగా ఒక గింజి తాగేమో, బిర్యానీ తిన్నాం, చక్కగా పడుకున్నామని ఎవ్వరు కూడా లేరు ప్రియులారా. ఈ రోజుల్లోన రాత్రి 12 అయినా 2 అయినా నిద్ర పట్టలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రియ కుమారుడు అదిగో సమస్త భారం మోసుకున్న సమస్త జల్లారా మీ భారం నా మీద వేయండి, దేని కొరకు చింతపడకండి, మీ చింత యావత్తు నా దగ్గర వేయండి, నీదంతా నేను చూస్తాను, ఇదిగో నీకు ప్రశాంతత లభిస్తుంది అని చెప్పి ఆయన మాటలు నేను విన్న తర్వాత నేను దేనికోసమైతే ఆయన దగ్గరికి వెళ్ళాను ప్రియులారా, నేను మా అబ్బాయి బాగోవాలని, మా అబ్బాయి బాగుంటాడని, మరి నా కొడుకు మరి అందరి వాళ్ళలాగే మరి యవ్వనస్తుగా మరి అందరు కుర్రోళ్ళలాగా నా కొడుకు ఉంటాడని నేను ఆశపడి దేవుడి సన్నిధికి వెళ్తే దేవుడు ఏం చేశాడంటే నన్ను పట్టుకోవడం మొదలు పెట్టాడు. నాకున్న ప్రవేశించి అన్ని నేను చేస్తున్న పనులన్నీ, నేను మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడికి నచ్చగా, నీ మాట జాగ్రత్త, నీ నడక జాగ్రత్త, నీ అడుగులు కూడా నేను లెక్కిస్తున్నానని చెప్పి యోబు గ్రంథంలో దేవుడు రాయించడం మరి నేను చదివిన తర్వాత చాలా మట్టిగా ప్రియులారా నోరు విప్పితే మగవాళ్ళు కూడా భయపడేవారు. హల్లెలూయా, కానీ దేవాతి దేవుడు మరి నన్ను దర్శించి నాతో మాట్లాడి అనేక సమస్యల్లో మరి ప్రభువా నా పరిస్థితి ఇదయ్యా అని చెప్పిన తర్వాత నా కుడి పక్కన నా భుజం మీద చేసి నాకు ఒక స్వరము నేను విన్నాను ప్రియులారా. ఆ మాట బైబిల్లో ఉందని కూడా నాకు తెలీదు. మరి లోకాసు సువార్త 2వ అధ్యాయము మరి ఆఖరి వచనంలో ఉంటది, నా కుమార్తెను భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పి నేను చదివిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది ప్రియులారా. దేని విషయంలో కూడా ఆ మాట
మాట పట్టుకుంటాను. నువ్వు భయపడొద్దన్నావు కదా, నువ్వు భయపడొద్దన్నావు కదా, నాకు నువ్వు తోడుంటానన్నావు కదా. ప్రియమైన వాళ్ళ చూడండి, 2016 జనవరి నెల 22వ తారీఖున ఆయన సన్నిధికి వెళ్ళిన నేను ఈ రోజు వరకు కూడా క్రమక్రమముగా ఆయన చూడండి పిలుచుకొని తన సేవకురాలుగా నన్ను అభిషేకించుకొని అనేక ప్రాంతాలకి మరి సువార్థికురాలుగా, సేవకురాలుగా, మరి ప్రియ కుమార్తెగా, మరి ప్రియ కుమారుడిగా చూడండి, ఎక్కడైతే సువార్త అందదో, ఎవరికైతే సువార్త మరి వినలేదు, యేసు ప్రభు కోసం మరి తెలియదు, వాళ్ళకి సువార్త ప్రకటించడానికి మరి కమ్ టు జీసస్ అని ఒక పేరు దేవుడు ఒక పెద్ద స్క్రీన్ మీద నాకు చూపించి, ఆ పేరు కోసం ప్రభువా ఏంటయ్యా అని చెప్పి 4 రోజులు మర్చిపోయి నాకు భయం వేసి, కానీ దేవత దేవుడు మళ్ళీ ఆ పేరుని జ్ఞాపకం చేసి యేసు యొద్దకు రండి, కమ్ టు జీసస్ యు విల్ సీ మిరాకిల్స్ అని, యేసు యొద్దకు రండి మీరు అద్భుతాలు చూస్తారని ఒక పేరు నాకు చూపించిన తర్వాత గ్రూప్ పెట్టి మరి సేవకురాలుగా నిల్చోపెట్టి అనేక ప్రాంతాల్లో దేవుడు వాడుకుంటున్నాడు. ఈ రోజు చూడండి, నేను దేనికి వచ్చాను, నా కొడుకు బాగుంటాడేమో అని ఆశతో వచ్చాను, కానీ దేవుడు ఆలోచన వేరేగా ఉంది. చూడండి, నీ తలంపులు అంటే తలంపులు, నీ ఆలోచనలు అంటే ఆలోచనలు నాకు కాదంటాడు. మనం చిన్నవాళ్ళం కాబట్టి, చిన్నపిల్లలు అయితే చిన్నగా ఆలోచిస్తారు ఒక చాక్లెట్ అని, అదే తండ్రి అయితే చూడండి ఒక చాక్లెట్ ప్యాకెట్ కావాలని ఆలోచిస్తాడు. మీకు అర్థమవుతుందని నేను అలా చెప్పాను. ప్రేమైన వాళ్ళరా చూడండి, నేనైతే చిన్నగా ఆలోచించాను, కానీ నా తండ్రి నన్ను ప్రేమించేవాడు చూడండి నాకు ఏ స్థానంలో పెట్టాలని ఆశపడి అతను ఈ పరిస్థితి తీసుకొచ్చారు. కానీ నేను చెప్పేది ఒకటే, నాకు చెల్లని అన్నదమ్ముడా, మనశ్శాంతి ఎక్కడ రాదు, ప్రశాంతత ఎక్కడ రాదు, శరీరానికే చావు, ఆత్మకి చావు లేదు. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటే నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే, నీకు బలం ఉన్నప్పుడే, నీకు ధనం ఉన్నప్పుడే, నువ్వు శుభ్రంగా ఉన్నప్పుడే నీ ఆత్మకి చావు లేదనే ఆలోచన నీ దృష్టిలో ఎప్పుడైతే వస్తుందో, హల్లెలూయా, మరి నువ్వు రక్షింపబడినట్టే. అయితే మేము ఎక్కడికి వెళ్ళాలని మీరు ఎవరికైనా అనుమానం రావచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన లేదు. మీరున్న పరిస్థితిలో, మీరు కూర్చున్న ప్లేస్ లో, మీరున్న స్థితిగతుల్లో, మరి ఏ పరిస్థితులు ఉన్నారో నాకైతే తెలీదు, కానీ మిమ్మల్ని చూస్తున్న దేవుడికి అన్ని పరిస్థితులు, మీ అంతరంగం తెలుసు. దేవుడు బైబిల్ గ్రంథంలో మాట సెలవిస్తున్న పిల్లరా, మనుషులట పై రూపమే చూస్తారట, కానీ దేవుడట అంతరంగాన్ని, నీ హృదయాన్ని పరీక్ష చేసిన దేవుడి దగ్గరికి మరి నువ్వు నేను ఈ రోజు ఉండాలని చెప్పి చూడండి, మేము రక్షింపబడ్డాం, మీరు కూడా అలా రక్షింపబడాలని ఆయన మాటలు మీ మధ్యలో పంచుకోవడానికి మేమందరం చాలా దూర ప్రాంతం నుంచి రావాల్సిన పరిస్థితి. చూడండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా చిన్నపిల్లలు కాదు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అనేక ప్రొఫెషన్స్, అనేక మరి సేవలు విడిచిపెట్టి ఆ ఒక బాధ మీకు తెలియడానికి, ఆ ఒక ఆనందం మీకు పొందడానికి. చూడండి పిల్లరా, ఒక బండి మీద వెళ్తూ ఉంటే మరి వెనకాల చున్నీ ఒకటి చక్రంలో పడిపోతే ఎలాగైతే అమ్మా చున్నీ పడిపోతుంది చూసుకో, నీకు దెబ్బ తగులుతుంది అని చెప్పి మరి ఎలాగైతే ఓవర్టేక్ చేసి వెళ్తామో, నువ్వు పడిపోతే నాకే వస్తుంది వదిలేయచ్చు కదా. కానీ చూడండి, నీ ఆత్మ మరి కిందన పాతాళం ఉంది, పాతాళంలో నీ ఆత్మ పడకూడదని చూడండి మరి విశాఖపట్నం ప్రాంతం నుంచి మీ ప్రాంతానికి వచ్చి మేము మీ మధ్యలో ఉన్న సువార్తను ప్రకటిస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, మరి చూడండి, ఇక్కడ ఉన్నవన్నీ ఇక్కడే వస్తాయి, ఇక్కడ ఉన్నవన్నీ ఇక్కడ సంపాదించినవన్నీ ఇక్కడికే వస్తాయి తప్ప మీతో పరలోకానికి రావు. మీ ఆస్తి రాదు, మీ స్థలము రాదు, మీ ఇల్లు రాదు, మీ బంగారం రాదు, మీ వెండి రాదు, ఏది రాదు.